హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ జయాన్ష్ హ్యాపీ హోమ్. మా వీడియో చూసే ప్రతి ఒక్క యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్ కూడా మా వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఈ రోజు వీడియో ఏంటి అంటే, మా జయాన్ష్ బాబుకి అయితే 1 వీక్ నుండి స్టమక్ పెయిన్ అంటున్నాడండి. అలా అంటున్నాడు కదా అని చెప్పి మా నాన్నగారికి వేపాకు తీసుకురమ్మంటే వేపాకు తీసుకొచ్చారు. ఈ మధ్య అంతా కూడా మేము టూర్స్ అన్ని వెళ్ళి అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువైపోయిందండి. ఇంకా పొట్టలో నులుపురుగులు అయ్యాయేమోనని చెప్పేసి ఇంకా మేమైతే వేపాకు పడదామని చెప్పి అనుకున్నాం. ఈ వేపాకు చేదు పిల్లలే కాదండి, పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. పిల్లలకి తరచుగా కడుపులో నొప్పి రాకుండా కూడా ఉంటుంది. ఇంకా గ్యాస్ ఫామ్ అయినా ఎలాంటి దానికైనా కూడా ఈ వేపాకు అనేది బాగా పనిచేస్తుంది. ఇక్కడ నేనైతే వేపాకుని లేత చిగురుని తీసుకున్నానండి. పెద్ద వేపాకు కంటే కూడా ఇక్కడ లేత చిగురు అయితే చాలా మంచిది. ఇంకా ఆ వేపాకులోకి అయితే కొంచెం వాము, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, ఒక పసుపు కొమ్ము చిన్నదైతే తీసుకున్నానండి. మనం ఏదైనా కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకోకూడదండి. మనం కొంచెమే పట్టున్నాం కాబట్టి కొంచెం అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ గుప్పెడు వేపాకు అయితే తీసుకున్నానండి. ఆ గుప్పెడు వేపాకు అయితే నేను ఒక 2 పించెస్ అయితే వామును తీసుకున్నాను. ఒక 1/2 టీ స్పూన్ అయితే జీలకర్ర తీసుకున్నాను. చిన్న ముక్క పసుపు కొమ్ము తీసుకున్నానండి. ఇంకా కొంచెం అయితే కల్లుప్పు, క్రిస్టల్ సాల్ట్ని తీసుకున్నాను. ఇవన్నిటిని కూడా మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. ముందుగా అయితే నేను ఇక్కడ వేపాకుని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. పిల్లలకి మంత్లీ ఒక 2 టైమ్స్ అయితే ఇలా పడతా ఉంటే వాళ్ళకి ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీసుకునే పని ఉండదండి. ఇంకా ముందుగా అయితే నేను మిక్సీ జార్ తీసేసుకొని వేపాకుని క్లీన్ చేసి పెట్టుకున్నాను అన్నాను కదా. ఇంకా వేపాకుని కూడా చక్కగా మిక్సీలో వేసేసుకొని ఇంకా తీసుకున్న వాము, జీలకర్ర, పసుపు కొమ్ము, ఉప్పు కూడా వేసేసుకున్నాను. పసుపు కొమ్ముని అలా డైరెక్ట్గా వేస్తే నలగదు కదండి, కొంచెం దంచి కొట్టి అయితే వేస్తే చక్కగా మిక్సీలో నలుగుతుంది. ఇంకా ఇవన్నీ వేసిన తర్వాత ఇవి మెత్తగా పేస్ట్ అవ్వాలి అంటే మనం కొంచెం గోరువెచ్చగా ఉండే వాటర్ని అయితే వేసుకోవాలి. మరి చల్లనీళ్ళు కాకుండా. ఇప్పటికీ కూడా మా వాడికి వేడి నీళ్ళే ఇస్తానండి. పుట్టినప్పటి నుండి ఇప్పటికీ కూడా హాట్ వాటరే, గోరువెచ్చగా ఉండిన వాటర్ ఇస్తాను. ఇంకా దీనిలో కూడా నేను గోరువెచ్చగా ఉండే వాటర్నే వేసుకున్నాను. మరీ ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం అవి నలిగేటట్టు అయితే వేసుకోవాలి. మనం తీసుకుంటున్నవి తక్కువ క్వాంటిటీ కాబట్టి ఒక్కొక్కసారి నలగకపోవచ్చు. అలాంటప్పుడు కొంచెం వేపాకునైతే వేసేసుకోండి. మా అబ్బాయి చిన్నప్పుడైతే మా అమ్మగారు ఇంకా సన్నిగలలో నూరి పట్టేవారు. ఇంకా ఇప్పుడు సన్నిగలు ఎక్కడ దొరుకుతున్నాయండి, ఇంకా అందుకని చెప్పేసి నేను అయితే మిక్సీ వేసేసాను. ఎప్పటికప్పుడు మా వాడికైతే పడతా ఉంటానండి. నాది చిన్న మిక్సీ జార్ కాబట్టి నాకు బాగానే సరిపోయిందండి. ఇంకా ఇలా మిక్సీ పట్టుకున్న వేపాకునైతే ఒక టీ స్ట్రైనర్ తీసుకొని చక్కగా ఒక బౌల్లోనైతే ఇంకా స్ట్రెయిన్ చేసేసుకోవాలండి. ఎందుకంటే అలా పడితే పిల్లలు తాగరు, అది కొంచెం బరకగా ఉంటుంది. ఇలా మిక్సీ పట్టుకున్న దానికి మళ్ళీ వాటర్ ఏమీ కలపకూడదండి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్నా మనకి అది చక్కగా చక్కగా దిగిపోతుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇంకా ఇలా అయితే పిల్లలకి పట్టేసుకోవాలి. ఇది మొత్తం అయితే తాగనవసరం లేదండి, వాళ్ళు కొంచెం ఒక సిప్ చేసినా చాలు. ఇది మొత్తం తాగితే ఇంకా మంచిది. మా వాడైతే మొత్తం పట్టేశానండి. ఇంక ఇవ్వగానే అయితే చాలా హ్యాపీగా నేను ఏదో ఇస్తున్నాను అనుకుని అయితే తీసుకున్నాడు. బేసిక్గా మా వాడికి చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ ఏం చేసేవారంటే బుధవారం, శనివారం ఈ 2 రోజుల్లోనే పట్టేవారండి. ఎలా అంటే ఇది పట్టిన తర్వాత చక్కగా నూనె, నలుగు అన్ని పెట్టి తలస్నానం అయితే చేయించేవారు. ఈ రోజు నేను అలానే చేపిద్దాం అనుకున్నాను, కానీ మార్నింగే ఇంకా స్నానం చేయించేశాను. తర్వాత మా నాన్నగారు అయితే తీసుకొచ్చారు, ఇంకా అందుకని పట్టేశానండి. పిల్లలు ఎవరైనా స్టమక్ పెయిన్ అన్నప్పుడు ఇలా వేపాకు చేదుని పట్టి చూడండి.